ఫ్రెండ్స్, నేను మీ మామ బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఈ వారం మన ముందుకు వచ్చింది కంగువా. చాలా కాలం తర్వాత తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం. ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ మరియు యూవి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. బాబీ డియోల్ మరియు దిశా పఠాని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 35 భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అంచనాలను మీట్ అయ్యిందా లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇదొక పీరియాడిక్ గ్రాండ్ ఫ్యాంటసీ చిత్రం. 1000 ఏళ్ల క్రితం 5 తెగల మధ్య సాగే పోరాటం. కంగువా కథ ఒక శాపగ్రస్త వీరుడు చుట్టూ తిరుగుతుంది. అతను అనుభవించే ప్రేమ, ప్రతీకారం మరియు విధితో కూడిన అనుభవాలు ప్రధాన కథాంశంగా సాగుతాయి. నిజానికి ఈ సినిమా ప్లాట్ చూస్తే చాలా ఆసక్తిగా అనిపించింది. 2 టైం పీరియడ్స్లో ఈ చిత్రం నడుస్తూ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి స్క్రీన్ ప్లే కాస్త స్లోగా ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఈ చిత్రంలో తమిళ లోకల్ డోస్ కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. సినిమాలో నటీనటులు కారణం లేకుండా అరుస్తూ ఉండటం కాస్త ఇబ్బందికరమైన అంశం. ప్రతి నటులను చూపెట్టిన విచిత్రమైన రూపాలు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. సినిమా కథ 1970లో ప్రారంభమవుతుంది. తర్వాత 2024లో ల్యాబ్లో చీటా అనే పిల్లవాడిపై ప్రయోగాల గురించి చర్చిస్తూ ఫస్ట్ హాఫ్పై ఇంట్రెస్ట్ పెంచారు. అయితే ఈ 2 సీక్వెన్స్ తర్వాత వచ్చే సీన్స్ అన్నీ ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా కొంత కన్ఫ్యూషన్గానే ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత మెరుగ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తీశారు. కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఉన్నా కూడా సినిమా మొత్తం సాగతీతగా అనిపిస్తుంది. అయితే చివరి అరగంట మాత్రం ప్రేక్షకులని అబ్బురపరిచింది. ఇక క్లైమాక్స్లో సీక్వెల్ కోసం ఒక స్టార్ హీరో సర్ప్రైజ్ క్యామియో లీడ్ కూడా ఆసక్తికరంగా ఉంది. సూర్య తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. దిశా పఠాని, బాబీ డియోల్, మిగతా తారాగణం తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా పండింది. సినిమాలో చాలా వరకు విఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా లేవు. అలాగే డైలాగ్ డెలివరీ చాలా వరకు అర్థం కాలేదు. నిర్మాణ విలువలు గ్రాండ్గా ఉన్న సరైన స్క్రీన్ ప్లే అందించడంలో డైరెక్టర్ ప్రేక్షకులను నిరాశపరిచారని చెప్పాలి.